Hi everyone. Today discuss about the equations of motion. The previous videos already we discussed all the definitions. అంతేనా ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేది నేర్చుకుందాం. అసలు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేవి జనరల్గా వెన్ ద బాడీ ఈజ్ ఇన్ ద యూనిఫామ్ మోషన్ ద బాడీ ఈజ్ ఇన్ ద యూనిఫామ్ మోషన్ ఓన్లీ వీ కెన్ యూజ్ ద 4 ఈక్వేషన్స్. మనం ఈ 4 ఈక్వేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? బాడీ యూనిఫామ్ మోషన్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? మరి నాన్ యూనిఫామ్ మోషన్ అయితే ఏం చేస్తాం? ఓన్లీ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అంటే మ్యాథమెటికల్ టూల్స్ వాడి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? అయితే మనకి జనరల్ మెథడ్ ఫస్ట్ చెప్తాం. నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ బై యూజింగ్ ద ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ మెథడ్. ఓకే, సి వాట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్? యాక్చువల్ 4 ఈక్వేషన్స్ ఆర్ దేర్. ద ఫస్ట్ ఈక్వేషన్ V is equal to U plus AT. V is equal to U plus AT. Next, the second one, S is equal to UT plus of AT square. UT plus of AT square. Third one, V square minus U square is equal to 2AS. And fourth equation, Snth formula is equal to U plus A by 2 of 2n minus 1. 2n minus 1. అయితే ఈ ఈక్వేషన్స్ ఏ సమ్కి ఏ ఫార్ములా వాడాలనేది కూడా చాలా సింపుల్. ఆ ట్రిక్ చెప్తాను చూడండి. జనరల్గా వెలాసిటీ టైం ఇచ్చాడు అనుకోండి, అంటే ఎడ్జెస్ వెలాసిటీ టైం ఇచ్చి కనుక్కోమన్నాడంటే వీ కెన్ యూజ్ ద ఫస్ట్ ఫార్ములా. ఓకే, ద రిలేషన్ బిట్వీన్ ద వెలాసిటీ అండ్ టైం దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం. డిస్ప్లేస్మెంట్ అండ్ టైం ఇచ్చినప్పుడు ఈ సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ లో సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ లో యూజ్ చేస్తాం రిలేషన్. నెక్స్ట్ ఎస్ఎన్ ఫార్ములా ఏంటంటే 50 సెకండ్ దగ్గర ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది, లేకపోతే 10th సెకండ్ దగ్గర ఎంత డిస్ప్లేస్మెంట్, ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? అయితే 1 by 1 ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీన్స్ విత్ ప్రూఫ్. The first one is V is equal to U plus AT. ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? వెన్ ద బాడీ ఈజ్ ఇన్ ద యూనిఫామ్ మోషన్. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నో ద ప్రూఫ్. వి వాంట్ టు ఫైండ్ ద ప్రూఫ్. ప్రూఫ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి యాక్సలరేషన్ ఫార్ములా తెలుసు కదా. వి నో ద యాక్సలరేషన్ ఫార్ములా. A is equal to V minus U by T. దీని వీడియో ప్రీవియస్ వీడియోస్ ఉంటాయమ్మా, అవి చూసి ఇది కంటిన్యూ చేయండి, అలాగైతే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. A ఇంటూ టీ, AT ఈజ్ ఈక్వల్ టు V మైనస్ U. ఈ యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? మైనస్ బికమ్ ప్లస్. కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? U ఇటు వచ్చింది కదా, ప్లస్ ప్లస్ AT. అంటే వచ్చిందా లేదా? V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT. దీని రిలేషన్ ఏమని చెప్తాం? రిలేషన్ బిట్వీన్ velocity and time. రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ అండ్ టైం. ఎప్పుడైనా వెలాసిటీ అండ్ టైం గురించి ఇచ్చాడంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిందే. ఓకేనా? ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్? S is equal to ut plus of AT square. S is equal to ut plus of AT square. అంతేనా? ఇది ఎలా వచ్చిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ దీనికన్నా ముందు మనకి యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటో చూద్దాం. యావరేజ్ వెలాసిటీ V యావరేజ్ is equal to ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేక్ ఏ వన్ బాడీ, ఇట్స్ మూవింగ్. ఇనిషియల్ స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని ఇనిషియల్ వెలాసిటీ అంటాం. ఫైనల్కి వచ్చింది కాబట్టి దీన్ని ఫైనల్ వెలాసిటీ అని కాల్ చేస్తాం. అండ్ విత్ రెస్పెక్ట్ టు ద టైం. యాక్చువల్ అయితే ఇలా చేస్తాం. కానీ ఇప్పుడు యావరేజ్ అన్నాం కాబట్టి ఎన్ని వెలాసిటీస్ ఉన్నాయి? 2 వెలాసిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎలా రాయొచ్చు? V ప్లస్ U బై ఎన్ని వెలాసిటీస్ ఉన్నాయమ్మా? 2 వెలాసిటీస్. అదే కదా యావరేజ్. మనం జనరల్గా ఫైండ్ అవుట్ చేసే యావరేజ్ ఎన్ని పాసిబుల్స్ ఉంటే అన్ని నెంబర్ యూజ్ చేస్తాం, V యావరేజ్. అలాగే V యావరేజ్ ఎలా రాస్తామమ్మా? V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. డిస్ప్లేస్మెంట్ కావాలి, అప్పుడు ఏం చేస్తాం? S ఈజ్ ఈక్వల్ టు V యావరేజ్ ఇంటూ T. V యావరేజ్ ఇంటూ T.
అయితే వి యావరేజ్ అయితే ఏం చెప్పామమ్మా, వి ప్లస్ యూ బై 2, వి ప్లస్ యూ బై 2 చూడండి ఇంటూ టీ కదా. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి. వి అంటే మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది కమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ వి వీ కెన్ సబ్స్టిట్యూట్ ద యూ ప్లస్ ఏటీ. అంటే వి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, యూ ప్లస్ ఏటీ. చూడండి వి ఉంది కదా, వి ప్లేస్లో ఏం పెడతాం, యూ ప్లస్ ఏటీ ప్లస్ యూ బై 2 ఇంటూ టీ. దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ యూ, 2u కదా, ప్లస్ ఏటీ బై 2 ఇంటూ టీ. నెక్స్ట్ ఏం చేస్తామమ్మా, టీతో మల్టిప్లై చేయండి, 2ut ప్లస్ ఏ ఇంటూ టీ టీ స్క్వేర్ బై 2. ఓకే, వీ కెన్ సపరేట్ ద టర్మ్స్, 2ut బై 2 ప్లస్ ఏటీ స్క్వేర్ బై 2, 2 గెట్ క్యాన్సిల్. అప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ 1/2 కదా ఆఫ్ ఏటీ స్క్వేర్. వచ్చిందా లేదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. అంటే సెకండ్ ఫార్ములా కూడా మనకి డెరివేషన్ కంప్లీట్ అయిందా లేదా. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే పాస్ చేసి డిరైవ్ని జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే నీకు ఈజీ అవుతుంది, తర్వాత నోట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, థర్డ్ ఈక్వేషన్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. v square minus u square is equal to 2as. Third one discuss చేద్దాం. Third equation, v square minus u square is equal to 2as. Okay, 2as. ఇప్పుడు దీనికి ప్రూఫ్ ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడులాగే సేమ్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మనం వి యావరేజ్ అంటే ఏం చెప్పాము, వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ యూ బై 2. సేమ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాం, వి యావరేజ్ ఇంటూ టీ. వి యావరేజ్ ఇంటూ టీ. వి యావరేజ్ అంటే ఏం రాయొచ్చు, వి ప్లస్ యూ బై 2. అయితే ఇక్కడ మనకి టీ టర్మ్స్ అనేవి లేవు, ఓన్లీ యూలు వి ఎస్ ఏ యాక్సలరేషన్ ఇవే ఉన్నాయి. కాబట్టి మనకి యాక్సలరేషన్ ఫార్ములా ఏం చెప్పామమ్మా, యాక్సలరేషన్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే టీని ఇక్కడ తీసుకొస్తా, ఏని ఇక్కడ తీస్తాను, t is equal to v minus u by a. ఇప్పుడు చూడండి t ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, v మైనస్ u by a పెట్టచ్చా లేదా t ప్లేస్ లో. చూడండి t ప్లేస్ లో ఏం పెడతాం, v మైనస్ u by a. సరిపోయిందా లేదా. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 2 ఇంటూ a, 2a is equal to s. ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లై చేయండి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a ఇంటూ ఎస్ అంటే 2as. వచ్చిందా లేదా, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇది ఏ రిలేషన్ అని చెప్తాం, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇది థర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఎస్ఎన్ ఫార్ములాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి ఎస్ఎన్ ఫార్ములా ఇది కొంచెం పెద్ద డెరివేషన్ వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది కూడా అరెస్ట్ చేస్తాను. ఎస్ఎన్త్ ఫార్ములా అంటే ఏమొస్తుందమ్మా, యూ ప్లస్ ఏ బై 2 ఆఫ్ 2n మైనస్ 1. చూడండి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేవాడు ఎలా వెళ్తున్నారు, లాస్ట్ ఇది ఏమంటాం, ఎస్ఎన్ అంటాం. లాస్ట్ ఏమంటాం, ఎస్ఎన్ కదా. ఎంత అంటే n ఈజ్ ఈక్వల్ 1 2 3 అండ్ సో ఆన్, n పాసిబుల్ కేస్. దాని ముందు నుండే డిస్టెన్స్ ఏమంటాం, ఎస్ఎన్ మైనస్ 1. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అనుకోండి, 10 మైనస్ 1 ముందుది 9 కదా రావాలి, కాబట్టి n మైనస్ 1. సరిపోయిందా లేదా. అయితే వీటి మధ్య ఉండే డిస్టెన్స్ ఏమంటామంటే ఎస్ఎన్త్ డిస్టెన్స్ అంటాం. వాటిని ఏమంటాం, ఎస్ఎన్త్ డిస్టెన్స్. ఈ ఎస్ఎన్త్ డిస్టెన్స్ కావాలి కదా, అంటే ఈ డిస్టెన్స్ తెలిస్తే ఎక్కడ ఏదైనా పాసిబుల్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఎందుకు, ఎన్ వాల్యూ ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే అది వచ్చేస్తుంది ఈజీగా. ఓకేనా, అయితే ఎస్ఎన్త్ కావాలి మనకి. ఇక్కడ ఏంటి, ఎన్ఎల్లో చెప్తాను, టైంని ఎలా చెప్తానో ఎన్ఎల్లో. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనకి ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏం చెప్పాము, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ అని చెప్పామా లేదా.
ఇక్కడ టైం కాబట్టి టీ తీసుకున్నాం. ఇక్కడ ఏముంది ఎన్ ఉంది కాబట్టి టీ ప్లేస్లో ఏం తీసుకోవాలి, ఎన్ తీసుకోవాలి. ఓకేనా. అయితే ఎస్ఎన్ అన్నాం కదా, ఇక్కడ టీ కాబట్టి యూటీ ప్లస్ హాఫ్ ఏ, అంటే టీ ప్లేస్లో ఏం తీసుకుంటాం, ఎన్, యూ ఇంటూ ఎన్ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ టీ ప్లేస్లో ఏం తీసుకుంటాం, ఎన్, అంటే ఎన్ స్క్వేర్. అర్థమైందా. అలాగే n-1 కూడా, n-1. ఇప్పుడు టీ ప్లేస్లో ఏం తీసుకుంటాం, n-1. చూడండి, u ఇంటూ టీ ప్లేస్లో ఏం తీసుకుంటాం, n-1 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ టీ ప్లేస్లో ఏం తీసుకుంటాం, n-1 హోల్ స్క్వేర్. ఇప్పుడు వీటి మధ్య ఉండే డిఫరెన్స్నే కదా మనం ఎస్ఎన్ ఫార్ములా అంటాం. అంటే ఎస్ఎన్ ఫార్ములాని ఎలా రాయొచ్చమ్మా, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఎస్ఎన్-1 కదా. వీటి మధ్య డిఫరెన్స్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ తీస్తే ఏమొస్తుందమ్మా, ఎస్ఎన్ వస్తుందో రాదు. ఇప్పుడు చూడండి, ఎస్ఎన్ అంటే ఏముంది, యూఎన్ ప్లస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ మైనస్ బ్రాకెట్స్ పెట్టండమ్మా, u ఆఫ్ n-1 ప్లస్ ఆఫ్ ఇంటూ ఏ ఆఫ్ n-1 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి, un ప్లస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్. ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నవన్నీ కంప్లీట్ చేయండి. u ఇంటూ ఎన్ యూఎన్ మైనస్ u ఇంటూ 1 u ప్లస్ ఆఫ్ ఏ. ఇది ఎలా ఉందమ్మా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంతేనా. చూడండి, ఇక్కడ వరకు కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ చూడండి, దీని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తాం. యూఎన్ ప్లస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ మైనస్, ఇప్పుడు చూడండి, ఈ ఆఫ్ ఏని లోపల మొత్తం బ్రాకెట్లో ఉన్నవన్నీ మల్టిప్లై చేయండి. యూఎన్ మైనస్ యూ ప్లస్, చూడండి, ఆఫ్ ఏ ఇంటూ ఎన్ స్క్వేర్, ఆఫ్ ఏఎన్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 1 ఉంది, ఆఫ్ ఏ ఇంటూ 1 ఆఫ్ ఏ. నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ 1/2 ఇంటూ ఏ. ఏముందమ్మా, 2n కదా, 2n. ఓకేనా. ఇప్పుడు చూడండి, యూఎన్ ప్లస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి అమ్మా, మైనస్ బ్రాకెట్స్ ముందు మైనస్ ఉంది కదా, మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ యూఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ యూ. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a/2. ఆఫ్ ఏ అంటే a/2 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. చూడండి, 2 క్యాన్సిల్ అవుతుంది కదా, కాబట్టి ఏం వస్తుంది, ఏఎన్ అవుతుంది. ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా, ఆఫ్ ఏఎన్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ ప్లస్ యూఎన్ మైనస్ యూఎన్ గెట్ క్యాన్సిల్. అంతే, ఇంకేముందమ్మా, యూ ప్లస్ ఏఎన్ మైనస్ a/2 మైనస్ a/2. ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్ ఉంది. అంతేనా. ఇది కదా మెయిన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఎస్ఎన్త్ కదా, ఎస్ఎన్త్ ఈజ్ ఈక్వల్ టు, దీనిలో ఏమైనా కామన్గా ఉందా చూడమ్మా, ఈ రెండింటికి కామన్గా ఏ ఉంది కదా, ఏ తీసాను, యూ బయటని రాశాను, యూ ప్లస్ ఏ కామన్గా ఉంది కదా, ఏ కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా, n-1/2 వస్తుందా లేదా, ఈ రెండు ఈక్వేషన్కి. చూడండి, ఏ కామన్ తీస్తే ఎన్ ఉంది, ఎన్ మైనస్ మైనస్, ఏ కామన్ తీస్తే 1/2. ఓకేనా. అయితే దీనికి ఎల్సిఎం చేయండి అమ్మా, ఎస్ఎన్త్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ 1/2ని కామన్ తీసేయండి, ఈజీ అవుతుంది. లేకపోతే ఎల్సిఎం చేయండి ఫస్ట్ ఈజీగా. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, 2. ఇదేమొస్తుందమ్మా, 2n మైనస్ 1. ఎస్ఎన్త్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ 1/2ని బయట తీసుకురండి, a/2 ఆఫ్ 2n మైనస్ 1. ఇప్పుడు అర్థమైందా ఎస్ఎన్త్ ఫార్ములా. ఇక్కడ యూజ్ చేసిన ఇది వదిలేసిన ప్రాబ్లం లేదు, ఇదైనా ఫార్ములా, ఇదైనా ఫార్ములా. ఎస్ఎన్త్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ a/2 ఆఫ్ 2n మైనస్ 1. సరిపోయిందా లేదా డెరివేషన్. ఇది ఎస్ఎన్త్ ఫార్ములా అమ్మా. మనకి ఏంటంటే ఈ డెరివేషన్ అంతా గుర్తుండాల్సిన అవసరం లేదు, జస్ట్ వి నో అబౌట్ ద ఫార్ములా, విచ్ ఫార్ములా వీ కెన్ అప్లై వాట్ ఎవర్ దే ఆస్కింగ్ ద క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు దాన్ని బట్టి మనం చేయాలంటే ఈ ఫార్ములా గుర్తుంటే చాలు. ఓకేనా. ఎస్ఎన్త్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ a/2 ఆఫ్ 2n మైనస్ 1. ఇప్పుడు అర్థమైంది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎందుకు యూజ్ చేస్తాం, బాడీ యూనిఫామ్ మోషన్లు ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. ఓకేనా. అయితే నాన్ యూనిఫామ్లు ఉంటే ఏమవుతుందని చెప్పాం కదా, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, మ్యాథమెటికల్ టూల్స్ వాడి ఫైండ్ అవుట్ చేస్తాం.
If you like the video, you can subscribe and share it. Thank you.